వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ వారు డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ద్వారా జోన్ 1, 2, 3లలో కొత్తగా స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్ని స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి వివరాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. స్టాఫ్ నర్స్ కాంట్రాక్ట్ బేసిస్ మీద నియమించడం కోసం మొత్తం 260 పోస్టులు అనౌన్స్ చేశారు. వీటిలో సంవత్సరం పాటు కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలని అపాయింట్ చేస్తారు. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్తో పాటు ఎంపిక విధానం, అలాగే ఎప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తుతో పాటు ఏమి అటాచ్ చేయాలనేటువంటి విషయాల్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ముందుగా ఎంపిక విధానం పరిశీలిస్తే దీనికి రిటన్ ఎగ్జామ్ లేదు, ఓన్లీ మార్క్స్ మెరిట్ బేసిస్ మీద ఈ నియామకం జరుగుతుంది. అప్లికేషన్స్ని రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఏ జోన్ అయితే ఆ జోన్లో, అంటే రాజమండ్రి, అలాగే గుంటూరు, ఇట్లాగా జోన్స్ ఉన్నాయి. ఈ జోన్స్లో మీరు సబ్మిట్ చేసి ఉంటుంది, ఏ జోన్ ఆ జోన్లో. వీటికి సంబంధించి 17/1/2025 సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్స్ని cfw.ap.nic అనేటువంటి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఫిలప్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అప్లికేషన్స్తో పాటు ఏమేమి కొద్ది చేయాలి, అలాగే రిజర్వేషన్స్ ఏంటో చూస్తే, రిజర్వేషన్స్ మామూలుగా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి, అలాగే స్పోర్ట్స్ కోటా కూడా కొన్ని పోస్టులు కేటాయించారు. వీటిలో గతంలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదిక మీద లేదా కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద పనిచేస్తున్నటువంటి అభ్యర్థులకు వెయిటేజ్ కూడా కల్పిస్తారు. దీనికి సంబంధించి కూడా డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఈ వెయిటేజ్ ఎలా వస్తుందనేది చూద్దాం. ముందుగా ఏజ్ లిమిట్ చూస్తే 18 నుంచి 42 సంవత్సరాలు ఓపెన్ కేటగిరీ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ వర్తిస్తుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు అయితే 5 సంవత్సరాలు అదనంగా ఏజ్ లిమిట్లో సడలింపిస్తారు. హ్యాండిక్యాప్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మీద 3 ఇయర్స్ కూడా ఈ ఏజ్ లిమిట్ అనేది రిలాక్సేషన్ ఉంటుంది. ఈ అప్లికేషన్తో పాటు ఆర్జేడీకి, అంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ అనేటువంటి పేరుతోటి ఓసీ అభ్యర్థులు అయితే 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు 300 రూపాయలు డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అప్లికేషన్తో పాటు జడ్జ్ చేసి ఉంటుంది. ఈ సెలక్షన్ మెథడ్ చూస్తే టోటల్ మార్క్స్, అంటే 100 మార్క్స్కి ఈ సెలక్షన్ జరుగుతుంది. ఎగ్జామ్ ఉండదు, కానీ మీకు క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. 70% మార్క్స్ని మీకు వచ్చినటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన మార్క్స్కి కేటాయిస్తారు. అలాగే 10 మార్కుల్ని మీరు ఎప్పుడైతే ఎగ్జామినేషన్ పాస్ అయ్యారో అప్పటి నుంచి ఈ అప్లై చేసే నాటికి ఎన్ని సంవత్సరాలు అయితే అవుతుందో అన్ని సంవత్సరాలకు 1 మార్క్ చొప్పున యాడ్ చేస్తారు. అయితే మొత్తం మీద 10 మార్క్స్ మాత్రమే యావరేజ్గా ఈ గ్రేస్ మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే 15% వెయిటేజ్ మార్క్స్ని మీరు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా ఆన్లైన్ సర్వీసెస్ బేసిస్ పనిచేసినటువంటి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళకి ఈ 15% వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. దీనికి సంబంధించి వెయిటేజ్ కూడా చూస్తే, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ పనిచేసినటువంటి వాళ్ళు ఒక 6 months ట్రైబల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి 2.5 మార్క్స్, అలాగే రూరల్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి 2 మార్కులు, అలాగే అర్బన్ ఏరియాలో పనిచేసిన వాళ్ళకి 1 మార్కు చొప్పున కేటాయిస్తారు. ఇది వెయిటేజ్ సంబంధించి ఇచ్చేటువంటి మార్క్స్. అదేవిధంగా కోవిడ్-19లో పనిచేసేటువంటి అభ్యర్థులకు అవుట్సోర్సింగ్, ఆన్లైన్ సర్వీసెస్ బేసిస్లో పనిచేసేటువంటి వాళ్ళకి జిల్లా కలెక్టర్ ద్వారా ఈ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి ప్రాధాన్యత అనేది ఇవ్వబడుతుంది. ఇక ఈ వెయిటేజ్ కావాలనుకునే వాళ్ళు ముందుగా మీ కన్సర్న్ ఆఫీసర్ నుంచి, మీ కాంపిటెంట్ అథారిటీ నుంచి సర్టిఫికేట్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది లేనప్పుడు మీకు ఈ వెయిటేజ్ అనేది వర్తించదు.
ఈ అపాయింట్మెంట్ అనేది ప్యూర్లీ టెంపరీ, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద సంవత్సరం పాటు మాత్రమే ముందుగా ఈ అప్లికేషన్ పొందుపరిచిన విధంగా కాంట్రాక్ట్ బేసిస్ మీద మీకు నియామకం జరుగుతుంది. తర్వాత అవకాశాన్ని బట్టి ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. అప్లికేషన్తో పాటు చేయాల్సిన సర్టిఫికేట్స్ పరిశీలిస్తే 10th క్లాస్ మార్క్ లిస్టు, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా సబ్మిట్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అలాగే క్వాలిఫికేషన్స్, మీరు ఏ కోర్స్ పాస్ అయ్యి జిఎన్ఎంఆ లేకపోతే బీఎస్సీ నర్సింగా, వీటిలో ఏ కోర్స్ పాస్ అయ్యి దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్స్ని మాక్సిమం అన్ని సంవత్సరాలు కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసినటువంటి సర్టిఫికెట్, దాంతోపాటు రెన్యూవల్ అయ్యి ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి. అలాగే స్టడీ సర్టిఫికేట్స్ కూడా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివినటువంటి స్కూల్ నుంచి తీసుకున్న సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. అయితే ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేనటువంటి వాళ్ళు 7 yearsకి, అంటే ప్రైవేట్ స్టడీ కానీ లేదా లోకల్ క్యాండిడేచర్ కోసం 7 years సర్టిఫికేట్ని ఎంఆర్ఓ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా సర్టిఫికేట్ అంటారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ 2024-25లో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ని పొందాలి, అది కూడా ఎన్క్లోజ్ చేయాలి. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికేట్ని ఎన్క్లోజ్ చేయాలి. సర్వీస్ సర్టిఫికేట్స్ ఇందా చెప్పిన విధంగా మీరు కాంపిటేటివ్ అథారిటీ నుంచి తీసుకున్నటువంటి ఎన్క్లోజ్ చేస్తేనే మీకు ఆ వెయిటేజ్ అనేది వర్తిస్తుంది. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాటికి సంబంధించి డిశ్చార్జ్ సర్టిఫికేట్స్ అవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక సెలెక్ట్ అయితే హెడ్ క్వార్టర్స్లో ఉండాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అపాయింట్ చేస్తారనేది అపాయింటింగ్ అథారిటీ ఇష్ట ప్రకారం ఉంటుంది. అదేవిధంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నింటినీ కూడా గవర్నమెంట్ ఏమి ఇస్తుంది వాటిని ఫాలో అయ్యి ఈ జాబ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ఈ అప్లికేషన్స్ని సబ్మిట్ చేసిన లాస్ట్ డేట్ 17/1/2025గా నిర్ణయించారు. ఇతర వివరాలని కూడా ఆ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. cfw.ap.nic.in అనే వెబ్సైట్ నుంచి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.